సదావర్తి భూముల వ్యవహారంపై అసెంబ్లీలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. సిద్ధార్థ కాలేజీకి భూములు లీజుకి ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్ష 83 ఎకరాల భూమి ఏదైతే అన్యాక్రాంతం కాని భూమి ఏదైతే ఉందో అధ్యక్ష, దేవాదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ ఇప్పటికి ప్రభుత్వానికి 2 లేఖలు రాశారు అధ్యక్ష. ఏమని రాశారు? అక్కడ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు, రిజిస్ట్రేషన్ విలువ, సబ్ రిజిస్ట్రార్ విలువ 7 కోట్ల రూపాయలు పైచిలుకు ఉంటే మీరు ఎకరా 22 లక్షల రూపాయలకు దారుణంగా ఇచ్చేయడం అన్యాయం అని చెప్పి ఆమె లేఖ రాసింది అధ్యక్ష. ఈ లేఖ మీద అధ్యక్ష చివరికి కోర్టుకు కూడా వెళ్ళాము అధ్యక్ష. కోర్టుకు కూడా పోయిన పరిస్థితుల్లో అధ్యక్ష, కోర్టులో గవర్నమెంట్ విచిత్రమైన స్టాండ్ ఏం చెప్పిందో తెలుసా అధ్యక్ష? కోర్టులో 22 లక్షల రూపాయల కన్నా పర్ ఎకరా ఎక్కువ ఇచ్చేదానికి ఎవరైనా సిద్ధంగా ముందుకొస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా అధ్యక్ష? రిజిస్ట్రేషన్ చేయరట. ఎవరైనా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే వాళ్లకు కొత్త టర్మ్ ఇన్వెంట్ చేశారు అధ్యక్ష. సేల్ సర్టిఫికెట్ ఇస్తారట. ఇదేదో కొత్తగా ఎలా ఉందనంటే అధ్యక్ష, అదిగో చార్మినార్ తెలంగాణ ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మేము ఇచ్చేస్తాం సేల్ సర్టిఫికెట్ అని అన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష ఇది? మినిస్టర్ గారు yes, please answer. సార్, ఒక విచిత్రమైన వాదనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇందాక చెప్పింది ఆయనకి ఎంతవరకు అర్థమైందో నాకైతే అర్థం కాల. సిద్ధార్థ అకాడమీ ఇది నాట్ ఏ మెడికల్ కాలేజ్. 2, ఇది నామినల్ ఫీజెస్తో విద్యార్థులకి ఈ ఎడ్యుకేషన్ చెప్తున్న సంస్థ. దీనికి వన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏదైతే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ నామమాత్రంతో ఇవ్వాలనేది మా యొక్క గైడ్ లైన్స్. ఏదైనా ప్రైవేటే లేకపోతే దేనికైనా మీరు వచ్చినా ఒకటి. రెండోది చాలా విచిత్రం ఏంటంటే 7 కోట్ల రూపాయల ఎకరాన్ని తీసుకుని అందులో స్కూల్ మెయింటైన్ చేయగలరా ఎవరైనా? మీరైతే చేస్తారా? ఒక ఇన్ని వేల మందికి విద్యార్థులకు అందించేది అంటే మీ బాధ ఏంటంటే, ఇది దేవాదాయ శాఖ కేవలం భక్తులకి దర్శనాలు ప్రసాదాలతో పాటుగా సర్వీస్ యాక్టివిటీ దేవాదాయ శాఖ ప్రధానమైన కర్తవ్యం. భూమి లీజు ఇచ్చాం, 10% పెంచి లీజుకి ఇచ్చాం. దీన్ని సరే నువ్వు మాట్లాడేది. అలాగే ఈ సదావర్తి భూముల గురించి మాట్లాడారు. ఇప్పుడు రెవెన్యూ ఏదైతే అక్కడ ఉన్న రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం తమిళనాడులో ఇవాళ ఏదైతే సదావర్తి సత్రానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయటానికి కూడా అవకాశంలా ఈ 22AC ఏదైతే మనం ఇక్కడ బ్యాన్ పెట్టామో ఇట్లాంటి ఇదే అక్కడ కూడా ఆ భూములు వచ్చేటప్పటికి ఆక్రమణ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేని పరిస్థితుల్లో మేము సర్టిఫికెట్ ఇస్తాం, మీరు భూములు కొనుక్కోగలిగితే ఎవరైనా రెండని మేము ఓపెన్ గా పిలిచాం. ఆ వాళ్ళేమో ముందేమో కొంప కొల్లేరైపోయింది, 81 ఎకరాలు అక్కడ ఫెన్సింగ్ చేసుకుని మేము రెడీగా పెట్టుకున్నాం, మీరు తక్కువకి ఇచ్చేశారన్న ఇదే పెద్ద మనుషులు. తర్వాత మాతో నెగోషియేషన్ కూడా జరిగినాయి. అయితే రిజిస్ట్రేషన్ లేదు, పొజిషన్ ఇవ్వకుండా ఇదేం కొంప కొల్లేరు, ఎట్లా అయితే ఎట్లా కుదురుద్ది, ఈ పొజిషన్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు? రిజిస్ట్రేషన్ ఏమీ లేనిది దేవుడు సొమ్ము ఈ ఏదైతే ఈ సదావర్తి సత్రానికి ఆ రోజున జమీందారు ఇచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ₹1 తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా దేవాదాయ శాఖ ప్రయత్నం చేసి డబ్బు తేవటానికి సిద్ధపడింది. పెద్ద ప్రయత్నం చేశాం. గాలినే అమ్మటాకైనా మేము ప్రయత్నం చేశాం ఓపెన్ గా. అందులో ఉన్న లొసుగులను కూడా పేపర్లో క్లియర్ గా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం ద్వారా మేము పిలిచాం. దానికి ముందుకు వచ్చారు. దీన్ని అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో ఏదో సాధించినట్టు మీరు చేయవలసింది ఏంటి? స్కూల్ పెట్టిన దాన్ని లేకపోతే ఈ రాష్ట్రంలోనే లేకుండా ఎవరో స్వాతంత్రానికంటే ముందు ఏదైనా ప్రైవేట్ స్కూల్ అయినా ఇవాళ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థ, దానికోసం ఇచ్చిన భూములు ఖచ్చితంగా సిద్ధార్థ కాలేజీలో నేను ముందుగానే చెప్పాను,
మా బ్రదర్స్ కూడా, మా కజిన్స్ కూడా అందులో చదువుకునే పెరిగిన పరిస్థితి ఉంది. ఇవాళ విజయవాడలో ఇన్ని దశాబ్దాలుగా ఈ విజయవాడ కృష్ణా కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ గోదావరి కానీ ఇక్కడి నుంచి కూడా విజయవాడలో సిద్ధార్థాల్లో చదువుకునే అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. ఇవాళ ఒక మంచి స్కూల్కి కేవలం ఈ లీజుకి ఇవ్వటం ద్వారా, భూమిని ఏం మార్పిడి చేయాల, కేవలం లీజుకి ఇవ్వటం ద్వారా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. సేమ్ టైం లీజును కూడా 10 times పెంచాం. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక కండిషన్ కూడా ఉంది. దీంతో పాటుగా దేవుడిని కూడా అందులో ప్రమోట్ చేయాలా, ఖచ్చితంగా దేవుడి బొమ్మను కూడా అందులో పటాన్ని పెట్టాలా ప్రతి క్లాస్ రూమ్లోనే ఒక కండిషన్ కూడా తీసుకురావటం జరిగింది. దీన్ని మిత్రులు